పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ భారత్ సరిహద్దుల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన రేపు కీలక సమావేశాలు జరగనున్నాయి. తొలుత భద్రతా వ్యవహారాల కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. సిసిఎస్ సమావేశం అనంతరం ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. ఇప్పటికే వారం రోజుల క్రితం జరిగిన సిసిఎస్ సమావేశంలో పాకిస్తాన్ కు సింధు జలాలను కేంద్రం నిలిపివేసింది. తాజాగా మరోసారి సిసిఎస్ సమావేశం కావడం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈసారి పాకిస్తాన్ పై భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, వారంలోనే రెండోసారి సిసిఎస్ సమావేశం కానుంది. లాస్ట్ టైం సిసిఎస్ సమావేశం అయినప్పుడు 5 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేపు సిసిఎస్ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది? శంకరి, భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం రేపు జరగబోతోంది. ప్రధాని మోదీ నివాసంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరుగుతున్నటువంటి రెండో సమావేశం ఇది. అయితే పహల్గాం దాడిలో పహల్గాం దాడి తర్వాత ఈ యొక్క సిసిఎస్ సమావేశం మొదటిసారి జరిగినప్పుడు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాదుల ప్రమేయం కూడా ఉంది అంటూ భారత్ ఆరోపించింది. అందులో భాగంగా మొదటి సిసిఎస్ సమావేశం సందర్భంగా మీరు చెప్పినట్లు 5 ప్రధానమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయటం, అటారీ వాగా సరిహద్దు బోర్డర్ ను మూసివేయటం, పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేయడంతో పాటు సార్క్ వీసా మినహాయింపులను కూడా రద్దు చేసింది. పాకిస్తాన్ రక్షణ సలహాదారులను దేశ బహిష్కరణ చేయడంతో పాటు ఇస్లామాబాద్ లో ఉన్నటువంటి భారత సిబ్బందిని తగ్గించింది. భారత రక్షణ దళాలకు అప్రమత్తమైనటువంటి ఆదేశాలను కూడా జారీ చేసింది. ఈ చర్యలపైన పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని జలయుద్ధంగా పాకిస్తాన్ అభివర్ణించింది. ఇక భారత విమానాలకు పాకిస్తాన్ గగనతలాన్ని కూడా మూసేసింది. భారతీయ రాయబారులు కూడా దేశం విడిచిపెట్టమని పాకిస్తాన్ ఆదేశించింది. మరోపక్క ముఖ్యమైనటువంటి సిమ్లా ఒప్పందాన్ని కూడా పాకిస్తాన్ రద్దు చేసింది. అయితే రేపటి సిసిఎస్ సమావేశంలో ఎటువంటి అంశాలను చర్చించే అవకాశం ఉంది అన్న దానిపైన ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. రేపటి సిసిఎస్ సమావేశంలో పాకిస్తాన్ పై మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతుంది. ఏదైతే సైనిక సన్నద్ధత ఏ విధంగా ఉంది, భారత సరిహద్దుల వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, సైనిక సన్నద్ధత, అదేవిధంగా ఒకవేళ ఉగ్రవాదుల లాంచింగ్ ప్యాడ్స్ మీద దాడి చేయాలంటే మన యొక్క త్రివిధ దళాల సన్నద్ధత ఏ విధంగా ఉంది, దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పాక్ ఆధారిత ఉగ్రవాదుల లక్ష్యంగా అక్కడ ఉన్నటువంటి లాంచింగ్ ప్యాడ్ల పైన కూడా, అంటే పీఓకల్లో ఉన్నటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల పైన కూడా దాడి చేయడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయనే దానిపైన కూడా రేపటి జరిగే సిసిఎస్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాశ్మీర్ లో భద్రతా ఏర్పాట్లు మరింత బలోపేతం చేయటం, అదేవిధంగా అంతర్జాతీయ మద్దతు కోసం దౌత్యపరంగా ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఈ అంశాలన్నిటిపైన కూడా రేపు ఈ చర్చ జరిగే అవకాశం ఉంది. సిసిఎస్ సమావేశం తర్వాత ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశం కూడా జరగబోతుంది. ఇది భద్రతా చర్యల పైన ఆర్థిక ప్రభావాలను ఈ సమావేశంలో సమీక్షించబోతున్నారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.